లక్ష్మీ శ్రీనివాస జ్యువెలరీస్ ప్రొప్రైటర్స్ దుగ్గి శ్రీనివాసరావు, దుగ్గి అభినయ్, ఐటీ హబ్ ఎదురుగా ఇల్లందు క్రాస్ రోడ్, ఖమ్మం. పోతుగా కురుస్తున్న వర్షాలకు చాలా చోట్ల చెరువులు కాలువలు పొంగిపొరులుతా ఉన్నాయి. ఈ నేపథ్యంలో మనం ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ చెరువులో కొంతమంది చేపలు పడుతున్న దృశ్యం అయితే కనిపిస్తా ఉంది. సార్ చెప్పండి, మీరు వర్షం ఎన్ని రోజులుగా కురుస్తుందా మీ ఊర్లో? మీరు చేపలు ఎప్పటి నుంచి పడుతా ఉన్నారు? ఏళ్ళ పొద్దు నుంచి అన్న వాన అయితే 4-5 రోజుల నుంచి వాన ఆకుండా పడుతుంది అన్న. నేను సరదాగా ఆటో తోలుతాను, బయటికి వెళ్ళకుండా ఆటో నడవట్లేదు కాబట్టి పొద్దున్నే గాలవ తీసుకొని సరదాగా వచ్చాను. ఓకే, ఇక్కడ మీకు పంట పొలాలకు ఏమైనా నష్టం చేకూరిందా? ఈ వర్షాల వల్ల ఏమైనా రైతులు ఇబ్బంది పడుతా ఉన్నారా? ఇప్పటి వరకు ఏమీ నష్టం లేదన్న. ప్రజెంట్ గా జీలుగులు అవి వేసారు. వర్షాలు రావడం వల్ల ట్రాక్టర్లతో పోలీసులతో అవి దొక్కిస్తారన్న. ఓకే, రైట్. మరి ఇంకా కొంతమంది రైతులు ఉన్నారు, వాళ్ళు కూడా సరదాగా ఇక్కడ చేపలు పడుతున్న దృశ్యం అయితే చూడొచ్చు. సార్ చెప్పండి, మీకు ఈ వాతావరణం ఎలా ఉంది? ఇప్పుడు వర్షాలు వస్తున్నాయి బాగానే, వర్షాలకే బీళ్ళు అవుతుంది. ఇంకా ఇక్కడ వాగు వస్తుంది, చేపలు పడుతున్నాం. ఈ చేపలు చాలా రకాలు ఉన్నాయి, ఏమంటారండి వీటిని? పాంప్లెట్లు, జల్లలు, ఇంకా పక్కలు అవి కొద్ది పక్కెలు, జల్లలు, చందమామలు, చాలా రకరకాల చేపలు అయితే మనకి ఇవి ఇప్పుడు ఇంకా బతికే ఉన్నవి, అవి ప్రాణంతోనే ఉన్నాయి. ఇక్కడ ఒక పర్సన్ ఉన్నాడు, పట్టిన చేపలు పట్టినట్టుగానే ఫ్రెష్ గా ఇక్కడ శుభ్రపరుస్తున్న సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తా ఉంది. ఈ పల్లెటూరులో చాలా చోట్ల కూడా ఇదే వాతావరణం మనకు కనిపిస్తా ఉంది. మనం చూసుకుంటా వస్తా ఉన్నాం, ప్రతి చోట కూడా చెరువులు నిండిపోతా ఉన్నాయి. ఆ చెరువుల చుట్టూరు వాగుల ద్వారా వచ్చినటువంటి చేపలను పట్టి ఆ పక్కనే శుభ్రపరిచి వాళ్ళు ఇంటికి తీసుకువెళ్తున్న పరిస్థితి అయితే మనం చూస్తా ఉన్నాం. ఇగో చాలా మంది ఇక్కడ మనకు కనిపిస్తా ఉన్నారు. ప్రతి ఒక్కళ్ళ చేతిలో కూడా కవర్లు కనిపిస్తా ఉన్నాయి. చేపలు పొద్దున్న నుంచి సరదాగా మాకు ఇది చాలా ఉల్లాసంగా ఉంది. ఈ గత 3 రోజులుగా పడుతున్న వర్షం ఉంది, అందుకే మేము ఇక్కడ ఈ వాతావరణంలో మేము ఆహ్లాదంగా ఇక్కడ మేము ఎంజాయ్ చేస్తున్నాం అని చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. ఇక్కడ కూడా చూడొచ్చు, మనం ఈ పెద్ద చెరువు కనిపిస్తా ఉంది. ఈ చెరువులో చాలా మంది కూడా చేపలు పడతా ఉన్నారు. ప్రతి ఒక్కళ్ళ చేతుల్లో కవర్లతోటి వాళ్ళు వస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. చాలా మందికి ఇక్కడ పెద్ద మొత్తంలోనే చేపలు దొరికినట్లుగా మనకి తెలుస్తా ఉంది. సరే, ఒకసారి వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. అన్న చెప్పండి, చేపలన్నీ ఇప్పుడు పట్టినాయన్న మీరు? ఎంత టైం అవుతుంది మీరు పట్టబట్టి? 1 గంట అవుతుంది. గంటలోనే ఇన్ని చేపలు దొరికినాయి మీకు? ఎలా ఫీల్ అవుతున్నారు? సంతోషంగా ఉంది, చాలా సంతోషంగా ఉంది. అవునండి. వర్షాల వల్ల ఇప్పుడు చేపలు పట్టిన సంతోషంగా ఉంది. అందరూ కూడా అందరూ ఎన్నిటి వరకు పడతారు ఇక్కడ చేపలు? ఇంకొక గంట సేపు కూడా పడతారు. అంటే గత 3 రోజుల నుంచి పడుతున్నారా? అంత ముందు కూడా మీరు పట్టేవాళ్ళ? 3 రోజుల నుంచి వర్షాల వల్ల. వర్షాల వల్ల అలుగులు పడ్డాయి కదా, వర్షాల వల్ల పడుతున్నాం. ఇక్కడ మరొక పెద్ద మనిషి ఉన్నారు. సార్ చెప్పండి, మీరు కూడా ఒక పెద్ద సంచిలో పట్టినట్టున్నారు. ఎన్ని కేజీల వరకు పట్టారు? 3 కిలోలు ఉన్నాయండి. 3 కిలోలు పట్టాను. ఓకే, మీరు ఎన్ని కుటుంబాలండి? నాతో పాటు నా కొడుకులు 3, నేను 4 కుటుంబాలండి. ఓకే, 4 కుటుంబాలు సరిపోతాయండి. నేను రంగులు పని చేస్తాండి. ఈ చినుకుల వల్ల పనులు లేక ఈ వర్షానికి చేపలు సరదాగా వచ్చాం చేపలు పట్టుకోవడానికి. రైట్. గత 3 రోజుల నుంచి కురుస్తున్న వర్షాలతోటి పనులు చేసుకునే వాళ్ళకి పనులు లేకపోవడం, ఇంటికాడ ఖాళీగా కూర్చోలేకపోవడం వల్ల ఇలా సరదాగా వచ్చేసి ఆ చెరువుల్లో కాలువల్లో అలా చేపలు పడుతూ సాయంత్రం చక్కగా మసాలాతో కూడిన వంటకాలని చక్కగా ఎంజాయ్ చేస్తా ఉన్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తా ఉంది.